టాలీవుడ్ ప్రముఖ హీరో అల్లు అర్జున్ ఇవాళ నాంపల్లి కోర్టుకు హాజరు కానున్నారు. పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో ఆయన కోర్టుకు రాబోతున్నారు. అల్లు అర్జున్ కు కోర్టు తాజాగా సమన్లు జారీ చేసింది. అయితే తాను ముంబైలో మూవీ షూటింగ్ లో ఉన్నందున ఆన్లైన్ విచారణకు హాజరవుతానని అల్లు అర్జున్ కోర్టును అభ్యర్థించారు. కానీ న్యాయస్థానం దానిని తిరస్కరించింది. కోర్టుకు రావాల్సిందేనంటూ తేల్చి చెప్పింది. దీంతో ఇవాళ నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ ప్రత్యక్షంగా హాజరు కాబోతున్నారు. ఇక ఈ కేసులో 23 మందిని నిందితులుగా చేరుస్తూ నాంపల్లి కోర్టులో పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. తొక్కిసలాట ఘటనలో నిర్లక్ష్యం వహించినందుకు గాను సంధ్యా థియేటర్ యాజమాన్యాన్ని ప్రధాన నిందితులుగా చేర్చారు చిక్కడపల్లి పోలీసులు. A1 నుంచి A10 వరకు నిందితులుగా సంధ్యా థియేటర్ యాజమాన్యం ఉంది. అల్లు అర్జున్ను A11 గా నమోదు చేసి ఛార్జ్షీట్ రూపొందించారు. అయితే ఈ ఛార్జ్షీట్ ను ఇంతకు ముందు కోర్టు 3 సార్లు తిరిగి పంపింది. అనంతరం తప్పులను సరిచేసిన అధికారులు చివరికి ఛార్జ్షీట్ ను కోర్టుకు సమర్పించారు. ఎట్టకేలకు ఛార్జ్షీట్ ను పరిశీలించిన నాంపల్లి కోర్టు ఈ కేసులో ప్రాథమిక ఆధారాలను బట్టి 19 మంది నిందితులకు సమన్లు జారీ చేసింది. ఇవాళ నిందితులంతా తప్పనిసరిగా కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావాలని స్పష్టం చేసింది.